వైసీపీ కీలక నేత అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తాజాగా నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందాయి. బుగ్గమఠం భూముల వ్యవహారానికి సంబంధించి ఈ నెల 9న వ్యక్తిగతంగా హాజరు కావాలి అంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా 5గురికి దేవాదాయ శాఖ నోటీసులు జారీ చేసింది. ఒకవేళ హాజరు కాకపోతే బుగ్గమఠం భూముల ఆక్రమణల తొలగింపుకు సంబంధించి చట్ట ప్రకారం నోటీసులు జారీ చేసే నేపథ్యంలో చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అనేది. అంటే బుగ్గమఠం అధికారులు, దేవాదాయ శాఖ, రెవెన్యూ అధికారులు ఈ నెల 3న సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో భాగంగా మొత్తం 7 చోట్ల 14.49 ఎకరాల మఠం భూములు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. భూములు ఆక్రమించిన వారిలో పెద్దిరెడ్డితో పాటు మఠం భూములు పాత కౌలుదారులు వారసులు మరో 4 ఉన్నట్టు తేల్చారు. భూములు ఖాళీ చేయాలని ఈ 5గురికి మఠం అధికారులు గత మార్చి 7నే నోటీసు ఇచ్చారు. ఈ నోటీసులను పెద్దిరెడ్డి అలాగే పాత కౌలుదారులైన యశోదమ్మ వారసులు హైకోర్టులో సవాల్ చేశారు. మిగిలిన పాత కౌలుదారుల వారసులు తమకు భూములు లీజును పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేదంటే ప్రస్తుత మార్కెట్ ధర నిర్ణయిస్తే చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. పెద్దిరెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్పై విచారించిన హైకోర్టు వ్యక్తిగతంగా హాజరై ఆధారాలు సమర్పించేందుకు అవకాశం కల్పిస్తూ ఆయనకు నోటీసులు జారీ చేయాలి అనేది దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించింది. దీంతో పెద్దిరెడ్డికి నోటీసులు అయితే జారీ చేశారు. ఆయన మరి వ్యక్తిగతంగా హాజరవుతారా, హాజరై ఏం చెప్తారు, ఈ నెల 9వ తేదీన అయితే హాజరు కావాలి, ఏం చెప్తారు అనేది ఎట్టకేలకు మొత్తానికి పెద్దిరెడ్డికి నోటీసులు అయితే అందాయి.